ఢిల్లీలో పుట్టిన శాంతిదేవి. ఆమె 4వ ఏట వరకు కూడా సరిగ్గా మాట్లాడలేకపోయేది. తర్వాత ఆ అమ్మాయిని స్కూల్లో చేర్చారు. ఒకరోజు వాళ్ళ టీచర్తో తను మధురకు చెందినదాన్ని అని, తన పేరు లుగిడి అని, తనకు పెళ్ళై 3 పిల్లలు ఉన్నారని, ఆఖరి సంతానాన్ని కన్న 10 రోజులకు తాను చనిపోయాను అని చెప్తూ ఉండేది. అప్పుడు స్కూల్ టీచర్ అడిగింది, నీ భర్త పేరేంటి అని. పండిత్ కేదార్నాథ్ చౌబే అని తడుముకోకుండా చెప్పింది. ఆ టీచర్ మొత్తానికి వెతికి అతని అడ్రస్ సంపాదించి ఆయనకు లేఖ వ్రాసింది. చాలాసార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగిన తరువాత చౌబే ఢిల్లీ వచ్చి శాంతిదేవిని చూశాడు. ఆమెను పరీక్షించడానికి నేను మీ అన్నను అని అబద్ధం చెప్పాడు. కానీ శాంతిదేవి వెంటనే అతన్ని గుర్తుపట్టింది. ఈ కథ ఢిల్లీ మొత్తం పాటింది. ఈ విషయం ఎంతగా ప్రచారం పొందింది అంటే శాంతిదేవిని చూడడానికి గాంధీ గారు కూడా వచ్చారు. అంతేకాకుండా గాంధీజీ ఈ విషయాన్ని నిర్ధారించడానికి 15 మందితో ఒక కమిటీని కూడా వేశారు. ఈ 15 మంది శాంతిదేవిని అనేక ప్రశ్నలు వేసి, అనేక పరీక్షలు చేసి శాంతిదేవి చెబుతున్నది నిజం అని, ఆమె పునర్జన్మ పొందింది అని నిర్ధారించారు. ఈ సంఘటన ప్రపంచంలో మొట్టమొదటిసారి వెలుగు చూసిన పునర్జన్మ సంఘటనగా నమోదైంది.